మా శేషావతి గారు ఒక బొకేతో సరిహద్దుగా కార్యక్రమాన్ని హస్తం కూడా ఉందని మేము స్ట్రాంగ్గా నమ్ముతున్నాము. ఎందుకంటే ఆవిడ తోడ్పాటు లేకపోతే డెఫినెట్లీ ఇంట్లో శ్రీమతి సపోర్ట్ లేకపోతే సాధించడం ఏదైనా చాలా కష్టం. సో 100% క్రెడిట్స్ ఆవిడ ఇచ్చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. సో గట్టిగా చెప్పడంతో వారికి కూడా థ్యాంక్స్ చెప్తాం, ఎందుకంటే ఇంతమంది హ్యాపీ ఫేసెస్ గౌరవప్రదంగా ఇవాళ కార్యక్రమంలో ప్లీజ్ యాక్సెప్ట్ సార్. డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన 16 యువతి యువకులకి జీవితంలో అతి సంతోషకరమైన ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ స్థాయికి తీసుకెళ్ళాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనకి అన్నీ కూడా తొలిమెట్టని చెప్పేసి గత 5 సంవత్సరాలు విద్యాశాఖకి పై మెరుగులు అద్దడానికి ప్రయత్నం చేశారు. కానీ విద్యాశాఖ మౌలికమైన అవసరాలు ఏమిటి, టీచర్స్ స్టూడెంట్ రేషియో ఏ విధంగా ఉండాలి, పాఠాలు చెప్పడానికి కావాల్సిన వనరులు ఏమిటి, ఇటువంటి అన్నీ లేకోకుండా కేవలం మేము రంగులు వేసాము లేదా బిల్డింగ్లు పెట్టాము అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాము. కానీ ఈ ఎస్ఎన్ఎస్ సంస్థలో తయారైన చదువుకున్న విద్యార్థులకు లభించడం కూడా నిజంగా చాలా గొప్ప విషయం చెప్పేసి కూడా భావిస్తూ ఈ సంస్థ కూడా మరి రాబోయే సంవత్సరాల్లో ముందరాభివృద్ధి చెందాలని, మరి ఇంతమంది ఈ టీచర్సే కాకుండా వివిధ కోర్సుల్లో కూడా లేకపోతే వివిధ రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా విద్యార్థులకి తర్ఫీదు ఇవ్వాలని చెప్పేసి భావిస్తాను. దాదాపు 7,000 కోట్ల రూపాయల పనుల్ని నిరుపయోగం చేసి మధ్యలో వదిలేసి కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో విద్యాభివృద్ధి చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా కేవలం విద్య కాకుండా నైపుణ్యాలు కూడా నేర్పించాలి. ఈ రాష్ట్రంలో తయారైన విద్యార్థులుగా తయారైన యువత యువకులకి ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలకి, సాఫ్ట్వేర్ రంగానికి, వివిధ రంగాలకి కావాల్సిన నైపుణ్యాలన్నింటినీ కూడా మన పిల్లలకి మరి ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి నిర్వహించాలని ఆలోచన ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారికి మరి ఈరోజు విద్యార్థులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఎస్ఎన్ఎస్ ఏదైతే సంస్థ ఉందో నిజంగా వారు కేవలం లాభాపేక్షతో కాకుండా సేవాభావంతో కూడా చేయటం వారిని అభినందించదగ్గ విషయం. మెగా డిఎస్సిలో 2025లో 16,000 జాబుల్లో 50% ఈ విధంగా విజయోత్సవంలో ధన్యవాదాలు. నాకు సహకరించిన ఉపాధ్యాయులకు, తోటి మిత్రులకు అందరికీ ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ. డిఎస్సిలో ఏ విద్యార్థి అయినా ఎస్ఎన్ఎస్ బుక్లోనేమో విద్యార్థి దగ్గర ఉంటుంది. డిఎస్సిలో ప్రతి సేమైనాక 16% సాధించడం మా గర్వకారణం అని చెప్పుకుంటూ